అందరికీ నమస్కారం. ఈనాటి అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఇండియన్ పాలిటీ ప్రిపరేషన్ అనగానే అభ్యర్థులకు ముందుగా గుర్తొచ్చే అతిపెద్ద సవాలు ఏంటంటే ఆ కొండంత సిలబస్ను గుర్తుంచుకోవటం. అందులోనూ ముఖ్యంగా రాజ్యాంగ పదవులు, వాటికి సంబంధించిన లెక్కలేనన్ని ఆర్టికల్స్, అధికారాలు, నియమ నిబంధనలు. అబ్బో, ఇదంతా మెదడులో భద్రపరుచుకోవటం నిజంగా ఒక మహా సంగ్రామం లాంటిదే. మొత్తం సిలబస్ను ఒకేసారి కుదించి బట్టి పట్టేద్దామనుకుంటే అంతకంటే డేంజరస్ స్టెప్ మరొకటుండదు. అందుకే ఆ గందరగోళాన్ని పటాపంచలు చేసి సిలబస్ భయం నుండి 100% ఖచ్చితత్వంతో ఎగ్జామ్ రాసే స్థాయికి తీసుకెళ్లే ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ను మనం ఈరోజు చూడబోతున్నాం. మనం ఈరోజు కవర్ చెయ్యబోయే అంశాలు ఇలా ఉండబోతున్నాయి. ముందుగా పాలిటీ మెమరీ ఛాలెంజ్ ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత దాన్ని బ్రేక్ చేసే మాస్టర్ ఫ్రేమ్వర్క్. అటుపైన ముఖ్యమైన రాజ్యాంగ పదవులు, అసలు మార్కులు పోయే డేంజరస్ ఎగ్జామ్ ట్రాప్స్, అండ్ ఫైనలీ గెలుపుకి దారి చూపే ఫైనల్ స్ట్రాటజీ. సో, ముందుగా పాలిటీ మెమరీ ఛాలెంజ్. రాజ్యాంగంలో ఎన్నో ముఖ్యమైన పదవులున్నాయి కదా. వాటి వయస్సు పరిమితులు, ఎన్నికయ్యే విధానాలు, రాజీనామా విషయాలు, ఇదంతా చాలా హెవీ డేటా. దీన్ని హ్యాండిల్ చేయడం నిజంగానే టఫ్. అయితే ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఒక కఠినమైన నిజముంది. అదేంటంటే, పేజులకు పేజులు గుడ్డిగా బట్టి పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎగ్జామినర్స్ బల్క్ డేటాని ప్రెజెంట్ చేయడాన్ని అస్సలు అభినందించరు. వాళ్లకు కావాల్సింది క్రిస్టల్ క్లియర్, స్పష్టత మరియు ఖచ్చితత్వం. ప్రశ్న ఏ యాంగిల్లో అడిగినా తడుముకోకుండా ఆన్సర్ చేయగలిగే స్ట్రక్చర్డ్ రీకాల్ పద్ధతితో మాత్రమే మనమిక్కడ గెలవగలం. మరి ఆ స్ట్రక్చర్డ్ రీకాల్ ఎలా వస్తుంది? దానికి పరిష్కారమే మనం మాస్టర్ ఫ్రేమ్వర్క్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. ఏ రాజ్యాంగ పదవినైనా ఎనలైజ్ చేయడానికి ఇదొక మాస్టర్ లెన్స్ లాంటిది. ఈ 8 అక్షరాల QOETRRIP ఫ్రేమ్వర్క్ను మెదడ్లో గట్టిగా ప్రింట్ చేసుకోండి. ఏ పదవి గురించి చదివినా సరే ఈ 8 ప్రశ్నలు వేసుకోవాలి. అర్హతవేమికి? ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? ఎన్నికనా లేక నియామకమా? పదవీకాలం ఎంత? రాజీనామా ఎవరికివ్వాలి? తొలగించే పద్ధతి ఏంటి? ముఖ్యమైన అధికారాలు మరియు పరిమితులేంటి? అంతే. ఈ ఒక్క ఆర్డర్ను ఫాలో అయితే చాలు, ఎంతటి సంక్లిష్టమైన అంశమైనా ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మాస్టర్ ఫ్రేమ్వర్క్ను మన దేశంలోని అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ పదవులకు అప్లై చేసి చూద్దాం. ఎంత ఈజీగా డేటా మెదడులోకి ఎక్కుతుందో మీరే చూడండి. ఎంతో విస్తృతమైన సమాచారాన్ని ఇలా ఒకే చోట కుదించి చూసినప్పుడు పదవుల మధ్య ఉన్న సంబంధాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఇస్తే, ఉపరాష్ట్రపతి తన రాజీనామాను మళ్లీ రాష్ట్రపతికి ఇస్తారు. అదొక లూప్. అలాగే ప్రధానమంత్రి, గవర్నర్ ఇద్దరూ రాష్ట్రపతికే రాజీనామా సమర్పిస్తారు. ఇలా పక్కపక్కన పెట్టి కంపేర్ చేసుకుంటూ చదివితే ఆ విషయాలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఇక్కడ ఇంకొక క్రేజీ ప్యాటర్న్ ఉంది. అదే నంబర్ 35. పాలిటీలో ఇలాంటి లాజిక్స్ పట్టడం చాలా ముఖ్యం. 25తో స్టార్ట్, 30తో రివ్యూ, 35తో రూల్ అనే ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. లోక్సభ సభ్యులకు 25 ఇయర్స్, రాజ్యసభ సభ్యులకు 30 ఏళ్లు కావాలి. కానీ అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు గవర్నర్, ఈ మూడింటికి కనీస వయస్సు 35 ఇయర్స్. ఈ ఒక్క లాజిక్తో ఎగ్జామ్లో సగం కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ దగ్గరికొచ్చాం. అదే డేంజరస్ ఎగ్జామ్ ట్రాప్స్. అభ్యర్థులు బేసిక్స్ బాగానే చదువుతారు, కానీ వాస్తవానికి మార్కులు ఎక్కడ పోగొట్టుకుంటారు? ఆ సూక్ష్మ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది అభ్యర్థులలో ఉండే ఒక బేసిక్ డౌట్ ఏంటంటే, నా ప్రిపరేషన్ చాలా బాగుంది, 95% సిలబస్ కవర్ చేసేశాను, సో నేను ఎగ్జామ్లో 0 తప్పులతో బయటపడగలనా? ఏమంటారు? దానికి సమాధానం ఖచ్చితంగా లేదు. అసలు ఛాన్సే లేదు. మీరు ఎంత అద్భుతంగా ప్రిపేర్ అయినా ఎగ్జామినర్స్ మిమ్మల్ని ట్రాప్ చేసేది ఆ వదిలేసిన 5-10% పరిధిలోనే. ఆ చిన్న చిన్న మినహాయింపులు, తీర్మానాల్లో తేడాలే వాళ్లు విసిరే అసలైన వలలు. ఆ ట్రాప్స్లో పడకుండా ఉండాలంటే సబ్జెక్ట్ మీద ఇంకాస్త డెప్త్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్లను సైతం బోల్తా కొట్టించే ఒక క్లాసిక్ ప్రశ్నను చూద్దాం. కేంద్రంలో లేదా రాష్ట్రంలో నిజమైన కార్యనిర్వాహక అధికారం అంటే రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? దీనికి ట్రాప్ లేని పక్కా ఆన్సర్ ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి. చాలామంది టెన్షన్లో పొరపాటున రాష్ట్రపతి లేదా గవర్నర్ అని టిక్ పెడతారు.
కాని రాష్ట్రపతి, గవర్నర్ కేవలం నామమాత్రపు అధిపతులు మాత్రమే కదా, మంత్రిమండలి సలహా మేరకే వాళ్లు పనిచేయాల్సుంటుంది. ఈ క్లారిటీ మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూ ఉండాలి. ఇక రాష్ట్రపతి మరియు గవర్నర్ పవర్స్ మధ్య ఉన్న ఆ అతి సూక్ష్మమైన తేడాలను ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఎగ్జామినర్స్ బాగా ఆడుకుంటారు. రాష్ట్రపతి మరణశిక్షను సైతం పూర్తిగా క్షమాభిక్షతో రద్దు చేయగలరు. కాని గవర్నర్కు ఆ పవర్ లేదు. అలాగే ఆర్డినెన్స్ జారీ చేసే విషయంలో కూడా వారి పరిధులు వేరు. ఈ చిన్న చిన్న వ్యత్యాసాలపైనే పేపర్లో పదే పదే క్వశ్చన్స్ వస్తుంటాయి. మరొక ముఖ్యమైన పాయింట్ ఈ 6 months లిమిట్. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత ఖాళీ అయితే దాన్ని ఖచ్చితంగా 6 నెలలలోపు భర్తీ చేయాలి. వినడానికి ఇది చాలా చిన్న పాయింట్ లాగా అనిపించవచ్చు, కానీ ఎగ్జామ్ హాల్ ప్రెషర్లో ఇది కరెక్ట్గా స్ట్రైక్ అయితే మాత్రం ఒక అమూల్యమైన మార్కు మీ జేబులో పడ్డట్టే. ఇక పదవుల తొలగింపు విధానాలు ఇక్కడే మనల్ని కన్ఫ్యూజ్ చేసి మార్కుల్లాగేసుకుంటారు. ఉదాహరణకు, గవర్నర్ను మహాభియోగం ద్వారా తొలగిస్తారు అనే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. మనం కరెక్టేనేమో అనుకుంటాం, కానీ అబ్సల్యూట్లీ రాంగ్. మహాభియోగం లేదా ఇంపీచ్మెంట్ అనేది కేవలం రాష్ట్రపతికి మాత్రమే వర్తిస్తుంది. గవర్నర్ కేవలం రాష్ట్రపతి విశ్వాసమున్నంతవరకు మాత్రమే పదవిలో ఉంటారు. ఇలాంటి ట్రాప్స్ పట్ల చాలా అలర్ట్గా ఉండాలి. అలాగే గవర్నర్ విచక్షణాధికారాలు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఏదైనా బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయటం, లేదా అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోమని ఫ్లోర్ టెస్టుకు పిలవటం, ఇవి ఎప్పుడూ వార్తల్లో ఉండే హాట్ టాపిక్స్. కరెంట్ అఫైర్స్తో లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి వీటిమీద క్వశ్చన్స్ పడే ఛాన్స్ చాలా ఎక్కువ. సరే, ఇప్పటివరకు ఫ్రేమ్వర్క్ చూశాం, ట్రాప్స్ చూశాం. ఫైనల్గా ఎగ్జామ్ హాల్లో గెలవడానికి కావలసిన అసలైన యాక్షన్ ప్లాన్, మన ఫైనల్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు చేయాల్సింది ఒక్కటే, మీ ప్రిపరేషన్కి ఈ ఫైనల్ రివిజన్ లేయర్ను యాడ్ చేయడం. ఎగ్జామ్ ముందు మొత్తం బుక్ అంతా తిరిగేకండి. జస్ట్ ఆ ముఖ్యమైన పదవులకు సంబంధించిన ఒక 10-15 ఆర్టికల్ నంబర్లను పక్కాగా ఫిక్స్ చేసుకోండి. అధికారాల మధ్య ఉన్న తేడాలను లాక్ చేసేయండి. సమయ పరిమితులను, తొలగింపు విధానాలను ఫింగర్ టిప్స్ మీద పెట్టుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా ఇలాంటి ట్రాప్స్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను మాత్రమే బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక్క ట్రిక్ మీ ఖచ్చితత్వాన్ని 90% నుండి ఏకంగా 99% తీసుకెళ్తుంది. చివరగా ఒక వాస్తవాన్ని గుర్తుచేసుకుందాం. మంచి ప్రిపరేషన్ అంటే సురక్షితమైన ప్రిపరేషన్ కానే కాదు. సిలబస్ అంతా కంప్లీట్ చేశాను కదా అని రిలాక్స్ అవ్వకండి. ఆ సిలబస్లో దాగి ఉన్న వలలను ఛేదించే ఇమ్యూనిటీని మీరు ఎప్పుడైతే నిర్మించుకుంటారో అప్పుడే అసలైన విజయం మీ సొంతమవుతుంది. సో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ ప్రిపరేషన్ కేవలం మంచి పద్ధతిలో ఉందా, లేక పక్కాగా సురక్షితమైన పద్ధతిలో ఉందా? ఈ ప్రశ్నే మీ అధ్యయనానికి మరింత పదును పెడుతుంది.